ఈ కారణాల వల్ల మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. మీ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి కారణాలు ఏమిటో తెలుసా? సిగ్గుపడకుండా ప్రతి ఒక్క మగవాడు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఈ కాలంలో పిల్లలు పుట్టకపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గిన పిల్లలు పుట్టడం కష్టమవుతుంది. స్పెర్మ్ కౌంట్ అనేది పురుష పునరుత్పత్తి కణం. ఇది వృషణాలలో అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా ఒక ఆరోగ్యమైన పురుషునిలో 1 మిల్లీమీటర్ వీర్యంలో సుమారు 40 నుంచి 300 మిలియన్ల స్పెర్మ్ ఉంటుంది. అయితే ఈ జనరేషన్ లో స్పెర్మ్ అనేది చురుగ్గా లేకపోవడం, అండాన్ని స్పెర్మ్ అనేది తొందరగా చేరుకోకపోవడం వల్ల ఎంతో మంది భార్యాభర్తలు పిల్లలు లేక బాధపడుతున్నారు. స్పెర్మ్ కౌంట్ తగ్గితే సంతాన సమస్యలే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు, వృషణాల క్యాన్సర్, ఏజ్ అనేది తక్కువ కావడం వంటి ఎన్నో సమస్యలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జనరేషన్ లో లైఫ్ స్టైల్ మార్పులు, మెడిసిన్స్, జెనెటిక్ మార్పుల వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది అంట. ఏజ్ పెరిగే కొద్ది కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గడం, మొటిలిటీ తగ్గడం జరుగుతాయి. ఆల్కహాల్, డ్రగ్స్, స్మోకింగ్ వంటి అలవాట్ల వల్ల కాడ్మియం స్థాయిని పెంచుతాయి. దీని వల్ల స్పెర్మ్ DNA దెబ్బతిని స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. మానవ వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు చల్లగా ఉంటే తప్ప స్పెర్మ్ ను ఉత్పత్తి చేయలేదు. అధిక వేడి అనేది మనిషి స్పెర్మ్ కి హాని కలిగిస్తుంది. రేడియేషన్ కి గురి కావడం వల్ల స్పెర్మ్ మూవ్మెంట్ అనేది తగ్గిపోయి పిల్లలు పుట్టడం అనేది కష్టమవుతుంది. అందుకే ఇప్పటి నుంచి అయినా పాయింట్ జేబులో సెల్ ఫోన్స్ పెట్టడం మానేయండి. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే ఫ్యూచర్ లో చాలా బాధపడాల్సి వస్తుంది.